వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అనేది రావటం జరిగింది. అది ఆంధ్రజ్యోతిలో ఆగస్టు 15లోగా మెగా డిఎస్సి ఫలితాలు 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన నెలాఖరులోగా పోస్టింగ్స్ ఇస్తారు అని ఆంధ్రజ్యోతిలోని మెయిన్ ఎడిషన్లో రావటం జరిగింది. చూడండి, మెగా డిఎస్సి 2025 ఫలితాలను ఈ నెల 15లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 15లోగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. 16 నుంచి సర్టిఫికెట్లు పరిశీలన అనేది ప్రారంభం కానుంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులకు సంబంధించి వివరాలు ఇంకా షాప్ నుంచి అందలేదు. అవి రాగానే జిల్లాలో కట్ ఆఫ్ మార్కులు ప్రకటిస్తుంది. ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారని కూడా ఆంధ్రజ్యోతిలో రావటం అనేది జరిగింది. నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది. కాగా కొత్తగా వచ్చే 16,347 మంది ఉపాధ్యాయులకు వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తుంది. సాధారణంగా ఈ శిక్షణ పోస్టింగ్లకు ముందే పూర్తి చేస్తారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడటంతో 4-5 శని ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచి కొత్త టీచర్లు పాఠశాలలో చేరనున్నారు. అదేవిధంగా డిఎస్సి క్రీడా కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, ఇది ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. చూడండి, మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన విజయవాడలో శనివారం చేపట్టారు. రాష్ట్రం నలుమూల నుంచి 1,221 మంది ఐజీఎంసీ స్టేడియం డిఎస్సి కార్యాలయం వద్ద పరిశీలనకు వచ్చారు. ఇది 2 రోజులు కొనసాగుతుందని చెప్పిన అభ్యర్థులంతా ఒకే రోజు వచ్చారు. ఒక్కో అభ్యర్థి అకాడమిక్, క్రీడా ధ్రువపత్రాల పరిశీలనకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో శనివారం ప్రక్రియ పూర్తయ్యేలా లేకపోవడంతో అందరి ధ్రువపత్రాలు పరిశీలించాలని అభ్యర్థులు నినాదాలు చేయగా ఉద్రిక్తత నెలకొంది. శనివారం రాత్రి 8 గంటల వరకు సుమారు 600 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలు సరిచూశారు. ఆదివారం కూడా పరిశీలన కొనసాగుతుందని అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. షాపు పరిశీలన అధికారి ఆర్ వెంకటరమణ గారు మాట్లాడుతూ, పత్రాల పరిశీలన పూర్తయినాక ప్రాధాన్యత క్రమంలో జాబితా వెల్లడిస్తామని తెలియజేశారు. అభ్యంతరాలు ఉంటే వారంలోగా చెబితే అభ్యంతరాలు పరిశీలించి తుది జాబితాను రాష్ట్ర విద్యాశాఖకు సమర్పిస్తామన్నారు.